శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 16వ తారీఖు అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు కూడా అంటే ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ 15 రోజులు కూడా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ రాశినే కుజ బుధ మీ కాంబినేషన్ చూడడం వలన మీ రాశికి ఎప్పుడు యాక్టివ్గా తెలివిగా డైనమిక్గా కొద్దిపాటి కోపంతో ఎదురు వాళ్ళకి సహాయ సహకారాలు చేసే అదృష్టంతో ఎప్పుడు తెలివిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అదొక అద్భుతం. తెలివిగల వారుగా ఉంటారు. ఎప్పుడు ప్రయాణాలు అంటే ఇష్టపడేవారుగా ఉంటారు. కాకపోతే ఏమవుతుందంటే మీకు రావాల్సిన ధన సంపాదన ఉంటుంది సరే, ధనం అది ఏంటో అనండి. మీకు ఏదో ప్రాబ్లం 15వ తారీఖు అంటే 15 రోజులు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వలన మీకు ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీ గురుడు ఉన్నాడు సార్, మీరు కుజుడు ఉన్నాడు కదా, ఆ కుజుడు ఊరుకోడు. శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడు వలన మీకు ధన ప్రాప్తి త్వరగానే కలుగుతుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది మీకు. అంతేకాకుండా బాగా మాట్లాడే శక్తి, పవరు, ముఖ వర్చస్సు బ్రహ్మాండంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి 15 రోజులు కూడా. అంతేకాకుండా గురుడు మీకు 3rd భావంలో ఉన్న గురుడు అంత మంచి చేయలేకపోతుంటాడండి ఆయన. ఎందుకంటే 3rd భావంలో ఉన్న గురుడు జనరల్గా మన గొప్పతనం లేకుండా ఉండడం, చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉన్నవారు మీరు. ఈ గురుడు వలన కొన్ని సందర్భాల్లో గొప్పతనం లేకుండా ఉండడము, పలు దోషాలు మనకి కొద్దిగా ఉంటాయి. అవి ఆపాదించబడము, అంతేకాకుండా అగౌరవించబడ్డము, మనకి ఎక్కడికి వెళ్ళినాడు గౌరవం దక్కదు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మనకి హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా అవకాశాలు ఉండడము జరుగుతుందండి. కొన్ని సందర్భాల్లో కృతజ్ఞత లేని వారిగా మనము ఉండడానికి అవకాశం ఉండడము, బలహీనుడిగా ఉండడానికి అవకాశాలు గురుడు 3వ భావంలో ఇచ్చేటువంటి ఫలితాలు. అలా అని చెప్పి అందరూ ఉండరండి. అందరూ అలా ఉండాల్సిన అవసరం లేదు కూడా. ఎందుకంటే మీకు జాతకాల్లో మన మెయిన్ రిఫ్లెక్షన్ అంతా మన జాతకాల ఆధారమే. ఈ గురుడు మన ఈ గోచారం చెప్పేది ఎందుకంటే చెప్పేవన్నీ కూడా ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది కాదు, నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం. దానివల్ల ఫలితాలు ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే ముందుకెళ్తాం అనేది గోచార ఫలితాలు ఉంటాయి మెయిన్ జాతకాల ఫలితాల ప్రకారం. అంతేకాకుండా అక్టోబర్ 18 నుండి అంటే 18th అక్టోబర్ నుండి 4th భావంలో గురుడు వస్తున్నాడు. అక్కడ మిమ్మల్ని రక్షగా కాపాడుతాడు. మేషరాశి వాళ్ళకి 4th భావంలో గురుడు ఉన్నాడంటే వాళ్ళకి సన్మానాలు జరుగుతాయండి. ఈసారి బాగా మంచి అద్భుత అవకాశాలు ఉన్నాయి. వాహనాలు, సంతోషము, అధికారుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందట. వాహనాలు కొనుక్కుంటారట మీరు. అంతేకాకుండా అతిశయ సౌఖ్యము, అలాగే నానా విధాలైనటువంటి అన్నపానీయాలు, మంచి టేస్టీ ఫుడ్స్ తింటారు. ఆభరణాలు, సద్గుణ సంపన్నులుగా ఉండడము, సౌందర్యంగా ఉండడము, లోకప్రియత్వం కలవారుగా ఉండడము. 4th భావంలో గురుడు ఉండడం వలన గురుడు మీకు ఒక 2 months వరకు ఉండడం వలన ఆయన మీకు బాగా ధనప్రాప్తి, అలాగే విద్యలో అధికంగా రావడము, తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుండడము, ఆరోగ్యం బాగుండడము, ఆవిడికి అమ్మగారికి, రైతులకి ఈ అక్టోబర్ 18 నుంచి మాత్రం బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. వాటికి శుభాలు జరుగుతాయి. వాళ్ళ పంటలు బాగా పండుతాయి. వాళ్ళ ముఖంలో సంతోషం విరాజిల్లుతుంది అంటాం కదా, మనం జనరల్గా సంతోషం కనిపిస్తుంటుంది అంటాం కదా, రైతులకి బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమా రంగంలో కళారంగం మ్యూజిక్స్ అంటే మనం వీణ ఉంటాయి కదా, మీరు కొంతమంది ఉంటారు. ఆ మ్యూజిక్ సంబంధించిన వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీ రాశి వారికి పుత్రికా సంతానం జరగడం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పుత్రుడు కూడా కలుగుతాడంటే కుజుడుతో సమానుడు కాబట్టి, కేతు కుజ సమానుడు కాబట్టి పుత్రుడు కూడా ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు విజయం సాధిస్తారు. పైగా మీకు ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ కాబట్టి చెప్తున్నానండి. అంతేకాకుండా కేతు ప్రభావం వలన కూడా మీరు సినిమా రంగం ఇంత చెప్పినట్టుగా సినిమా రంగంలో కూడా, నటనా రంగంలో కానీ, డైరెక్టర్స్గా కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్గా కానీ, లేకపోతే సినిమా రంగంలో ఉన్నటువంటి అవకాశాలు యాక్టర్స్గా కాకుండా మీకు సినిమా రంగం, టెలివిజన్ రంగం కూడా అండి దక్కుతాయి. అంతేకాకుండా రవి 6వ భావంలో ఉన్నాడండి. మీకు 6వ భావంలో ఉన్నంటే రవి 2వ భావంలో ఉన్న శుక్రుడు నీచ స్థితిలో ఉండి శనిచే చూడబడతాడు. కొద్దిగా అంటే శుక్రుడు యొక్క ప్రభావం మీకు తక్కువగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా అంత అద్భుతంగా ఉండకపోవచ్చు. అలాగే ఆరోగ్య పరిస్థితి విషయంలో కూడా
మీకు అనారోగ్య సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉంది. కానీ బుధుడు ఉన్నాడు, అక్కడ చెప్పుకుందాం. కానీ రవి ఆరో భావం ఉండడం వల్ల చక్కగా మీకు చాలామందికి, మీలో చాలామందికి ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల కోసం ట్రై చేస్తున్నారో, ఉద్యోగాల కోసం, వాళ్ళ జాతకాల రీత్యా రవి ప్రభావం ఉంటుంది, ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మిమ్మల్ని ఉత్తీర్ణత చేయడానికి, అంటే పోటీ పరీక్షలు అంటాం తెలుగు సరదాగా, పోటీ పరీక్షల్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా CA, CMA, ఇంగ్లీషు వాటిల్లో మీరు బాగా రాణిస్తారు. మీరు పైగా మీకు ఒక విధమైన రాజస ప్రవృత్తి కలవారుగా ఉంటారు, డామినేటింగ్గా, డైనమిక్గా ఉంటారు. అలా చెప్పుకుంటే చాలా ఉంది. కానీ శరీరదృష్టి ఉండడం వల్ల మీ నాన్నగారికి కొద్దిగా ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం తేడా రావడానికి అవకాశం ఉంది. కానీ అవకాశం ఉందన్నమాట. కుజ బుధ రవిలు సప్తమంలో ఉండడం వల్ల, రవి కూడా 17th నుంచి వస్తున్నాడు. 17th నుంచి మీకు రవి సప్తమంలోకి వస్తాడు. అంటే జనరల్గా సప్తమ స్థానంలో కుజ రవిలు ఉన్నారంటే జనరల్గా వివాహాది వేడుకలు అంటే కొద్దిగా ఇబ్బంది కలిగించినప్పటికీ బుధుడు ఉన్నాడు కాబట్టి వివాహాది వేడుకలు అవకాశాలు ఉన్నాయి, జరుగుతాయి మీకు. కానీ మీ డాక్టర్స్గా కూడా ఉన్నారండి, మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు. వాళ్ళకి ఆపరేషన్స్ కూడా బాగా చేస్తూ ఉంటారు. వారికి కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బుధుడితో కలిసిన కుజుడు కూడా మ్యాథమెటిషియన్స్గా, అంతేకాకుండా మీరు గణిత శాస్త్రజ్ఞులుగా మ్యాథమెటిషియన్స్ ఉంటుంది. అలాగే ఇంజనీర్స్గా బాగా సక్సెస్ అవుతారు. బుధుడితో కలిసిన కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ నుంచి ధనప్రాప్తి, ఉద్యోగ భద్రత, అలాగే ఆ డాక్టర్స్, మళ్ళీ ఇంకోసారి చెప్పచ్చు, డాక్టర్స్ అని వృశ్చిక రాశి కదా, వాళ్ళకి బాగుంటుంది. ఏదేమైనా తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి విన్నతమైన విద్య రీత్యా వెళ్తారు. అలాగే ప్రొఫెషనల్గా మీకు బాగా ప్రొఫెషనల్గా వృత్తిపరంగా బాగుండడము, అంటే ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. రాహు 11వ భావంలో ఉండే ధనప్రాప్తిని, ఐశ్వర్యప్రాప్తిని, అలాగే గంగా స్నాన అదృష్టాన్ని, అలాగే భూములు, ధనవృద్ధి, పుత్రవృద్ధిని, అలాగే ప్రభువు యొక్క ఆశీస్సులు, ప్రభు అంటే మీ బాసులు ఆశీస్సులు పొందడం, ఇవన్నీ మీకు ఉన్నాయండి. రాహు ఉండడం వల్ల, రాహు 11వ భావంలో ఉండడం వల్ల సినిమా రంగంలో, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ రంగంలో, కోళ్ళు, ఇవన్నీ కూడా రాహు కారకత్వంలో ఉన్న వారికి బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా విమాన సంస్థల్లో ఉన్న వారికి, ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్, ఏరోనాటిక్స్ విభాగాల్లో పనిచేసే వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శనీశ్వరుడు కూడా 12వ భావంలో ఉండడం వలన అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. ఆయన మీకు దోషకారకుడుగా ఉన్నాడు. పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి, నీటి వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA. అంతేకాకుండా నా సెల్ నంబర్ 7075389589, 7075389589, 89 కామన్. సరేనండి, ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీరు కూడా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఛానల్కి ఫోన్ చేయండి. నేనే మా ఆది అసలు ఫోన్ చేయండి. నా నంబర్ మీకు చెప్పాను, కింద కూడా ఉంటుంది. ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తప్పకుండా మన పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. అంతేకాకుండా వివాహ ముహూర్తాలు, కొన్ని శుభముహూర్తాలు కూడా నేనే పెడుతూ ఉంటా. సినిమా వాళ్ళు ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటా. కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది కలుస్తుంటారు, అది పక్క పెడదామండి. ముహూర్తాలు పెడుతుంటాను నేను. అది చెప్తే చాలా సింపుల్గా చెప్తే చాలు. ముహూర్తాలు పెడుతుంటాను నేను. అంతేకాకుండా నా వీడియోస్ మీకు చాలామందికి నచ్చుతున్నాయి. నచ్చడం వలన కొద్దిగా కామెంట్ రూపంలో కూడా మీరు పెడుతూ ఉండండి. మంచి కామెంట్స్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వారికి మాత్రం, అంటే జనరల్గా మీకు అన్నీ తెలుసు కాబట్టి నాలెడ్జ్ ప్రకారం మంచి కామెంట్స్ పెడుతుంటారు. ఎందుకంటే జనరల్గా చెప్పిన కూడా జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? థ్యాంక్ యూ. 12 రాశుల వారికి పరిహారాల గురించి మనం మాట్లాడుకున్నామండి. పరిహారాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పరిహారాలు అంటే పెద్ద పరిహారాలు అయ్యి బాబోయ్ మన మోయలేని భారం ఏం కాదండి. ఎందుకంటే 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరం వస్తాం. వాళ్ళందరికీ కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, ఈ 15 రోజులు కూడా వీకెస్ట్ ప్లానెట్ ఏంటంటే శుక్రుడు. అంటే అమ్మవారు బలం ఉండకపోతే మనం సినిమా రంగంలో కాదు, వ్యాపార రంగంలో కాదు, అసలు యాక్చువల్గా పొలిటికల్ రంగంలో కాదు, ఎక్కడక్కడ మనం భార్యాభర్తలు అదే వివాహాల విషయాల్లో కానీ శుక్రుడు బలం లేకపోతే ఎక్కడుంటాం మనం. అందుకని ఈ 12 రాశుల వారు కూడా ఫస్ట్ చేయవలసింది గణపతి ఆరాధన చేయకుండా ఏ పని మొదలు పెట్టకూడదు.
అది ఆ స్వామి, ఎందుకంటే గణపతి యొక్క ప్రభావము కలియుగంలో ఎక్కువ ఉంటుందిట. అదే కలియుగంలో గణపతిని పూజించాలని శాస్త్రాలని చెప్తున్నారు, గురువుగారు చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నా. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా గణపతి ఆరాధన అంటే పూజలు చేసుకోవడము, తర్వాత చండీ హోమం, నవచండి 9 చండి నవచండి, అలాగే 18 అష్టాదశ పీఠాలు, దుర్గా అమ్మవారు దర్శనాలు, గౌరీదేవి తల్లి ఆవిడని పూజించడం వలన, కళ్యాణాలు చేయించుకోవడం వలన, గౌరీ అమ్మవారి కళ్యాణాలు చేయించుకోవడం వలన, అలాగే మీలో కొంతమందికి కళ్యాణం కాకపోతే హోమాలు, చండీ హోమాలు అవన్నీ చేయించుకోవడం వలన, అంటే దుర్గా, చండీ, గౌరీ ఈ ముగ్గురిని, వినాయకుడిని ఖచ్చితంగా పూజించాలని మర్చిపోకూడదు. మనం పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయిపోతాయి. ముందర శుక్రుడు బలం కలిగిస్తాం మనం. ఇంకా వీలుంటాయి, మీరు శుక్రుడు సంబంధించిన అంటే నవగ్రహాలు శుక్రుడు ఉంటాడు. ఆయన్ని కొన్ని వారాలు, మీకు ఇష్టమైన వారాలు, మీకు ఎన్ని 2, 3, 4 మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు శుక్రవారం పూట అక్కడ పూజ చేయించుకోండి. శనగలు దానం ఇవ్వండి. అంతేగాని గోవుకు పెట్టండి అవన్నీ, ఎందుకంటే మనం అలాగా గబుక్కుని పెట్టేయకూడదు. శనగలు దానం ఇవ్వాలి దక్షిణతో పాటు. ఆయన పవర్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమంది అయితే కొంతమంది శుక్రవారం పాటు నియమాలు పాటిస్తారు. శుక్రవారం నియమాలు పాటించడం. కొంతమంది ఏమో ఈ హోమాలు అవి చేయించుకుంటారు, కొంతమంది జపాలు చేయించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. శుక్రుడు బలం కలిగించాలంతే మనం. అందుకని అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారిని కానీ, అయితే లక్ష్మీ అమ్మవారిని కానీ, ఇలాగా కలువ పువ్వులతో పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటారు జరా, అంత పవర్ ఉంటుంది. అలాగే మీకు బాగా ఇష్టమైన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్య భగవాన్ పూజించిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు దగ్గర రావు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం వెంటాడుతూ ఉంటుంది. సో కాబట్టి మన 12 రాసులు అందరం కూడా నేను చెప్పిన పూజలు కాకపోయినా మనకి ఇష్టమైన పూజలు చేసుకుందాం, స్వామి వారికి దగ్గరలో ఉందాం. నేను చెప్పిన పూజలు పవర్ ఉంటుంది కాబట్టి ఆ పూజలు కూడా చేసుకుని భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుదాం. చక్కటి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.